ఒక ఫోర్క్ సీల్ కవర్ అనేది అయితే అన్రాప్ అనేది చేసి మన బైక్లో అయితే ఇన్స్టాలేషన్ అనేది చేద్దాం. ఇదైతే ఫోర్క్స్ సీల్స్ అనేవి ఉంటాయి చూసారా, మన ఫోర్క్కి డస్ట్ అనేది తొందరగా దాని మీద పట్టుకోకుండా అండ్ ఫోర్క్ సీల్ అనేది ప్రొటెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇక అన్రాప్ అనేది చేసేసి ఇక మన బైక్లో ఇన్స్టాలేషన్ అనేది చేద్దాం. ఇంకా ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు దీనివల్ల యూజ్ అనేది ఏంటో కూడా నేను ఇన్స్టాలేషన్లో చెప్తాను. ఇక ప్రజెంట్ అయితే పదండి. ఇక ప్రజెంట్ అయితే నేను ఇక దీన్ని అయితే అన్రాప్ అనేది చేసేస్తున్నాను. దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ దీని వెబ్సైట్ లింక్స్ అండ్ వీళ్ళ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్ అనేది ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. అండ్ దీంట్లో వచ్చే యాక్సరీస్ అయితే మనకి ఎక్కువ ఏముండవు, మెయిన్ ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ జిప్ లాక్స్, ఒక వీళ్ళ లోగో అనమాట, లోగో స్టిక్కర్ ఒకటి ఉంటుంది అంతే, ఇంకేం లేవు అనమాట దీంట్లో వచ్చే యాక్సరీస్ అయితే చూసుకుంటే. ఇప్పుడైతే ఈ ఫోర్క్ సీల్ ప్రొటెక్టర్ని అయితే మనం ఇక్కడైతే ఇన్స్టాలేషన్ చేద్దాం. దీనివల్ల యూజ్ ఏంటంటే మన ఫోర్క్ ఇది ఉంది కదా, ఈ ఫోర్క్ నుంచి డస్ట్ అనేది పట్టి దీనికి మనం డ్రైవ్ చేసేప్పుడు డస్ట్ అనేది వచ్చి దీని నుంచి సీల్లోకి వెళ్ళి సీల్ అనేది బ్రేక్ అయ్యి మొత్తం ఇదంతా ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి దాని నుంచి కొంచెమైనా ఇగ్నోర్ చేసుకుంటాకైతే నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ నా బైక్లో. కాబట్టి మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చూశాను సేమ్ ఈ ప్రాబ్లం సేమ్ నాది ఊర్లో 220 ఉందన్నా కదా, అదైతే నేను హైదరాబాద్ తీసుకొచ్చుకున్నా. అదైతే పక్కనే ఉంది చూడండి, దీని ఫోర్క్స్ అయితే చూడండి ఇవ్వండి, ఇట్లా డస్ట్ ఇట్లా మొత్తం డస్ట్ అంటే ఇట్లా పడి దీని సీల్లోకి వెళ్ళి ఇట్లా ఆయిల్ అనేది అయితే లీక్ అవుతుంది. సో ఇది అనేది మళ్ళీ ఇది సీల్ అనేది వాళ్ళు కొత్తగా వేయించుకోవాలి, దానికి ఇంకా ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ దాన్ని అట్లా ఈ బండికి అయితే ప్రజెంట్ ఆ ప్రాబ్లం అయితే రాలే. సో అట్లా దాని నుంచి అయితే కొంచెం ఇది అవడానికి అయితే ప్రజెంట్ అయితే మోటో ట్రెండ్స్ వాళ్ళదైతే సీల్ కవర్ అనేది అయితే నేను తెప్పించడం జరిగింది. సో ఇప్పుడైతే ఇది ఇన్స్టాలేషన్ చేద్దాం. ఇదైతే ఎక్కువ ఏముండదు, మొత్తం వెల్క్రోత్ అని ఉంటుంది, యూనివర్సల్ అనమాట, ఏ బైక్ అయినా పెట్టేయచ్చు. దీనికి ప్రజెంట్ మన ఇన్స్టాలేషన్ కూడా చూపిస్తాను. ఈ జిప్ లాక్ ఉంది కదా, ఈ జిప్ లాక్ ఇవ్వండి ఈ బ్యాక్స్లోకి ఇట్లా తొడిగేసి ఇట్లా తొడిగి ఇప్పుడు ఇదైతే ఉంది కదా, దీన్ని ఇట్లా మన బైక్స్ ఫోర్క్స్ ఉంది కదా దాన్ని కరెక్ట్గా చూసుకుని టైట్ చేసుకుంటామే. ఈ వెల్క్రో అనేది ఇట్లా అతికిచ్చేసి టైట్గా ఇక జిప్ లాక్ అనేది ఉంది కదా దీన్ని ఇట్లా టైట్ చేసేయడమే. ఇక అంతే అనమాట, మన ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఈజీ టు ఫిట్ అనమాట ఇది. ఇక అంతే సేమ్ ఇదే ఇటు సైడ్ కూడా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. ఇక ఇదే అనమాట, నేను అటు సైడ్ కూడా ఇన్స్టాలేషన్ అయితే చేసేస్తాను. ఇక ఇన్స్టాలేషన్ అయిపోయినాకైతే మనకైతే ఇట్లా కనిపిస్తాయి అనమాట, చూస్తాకైతే ఇట్లా ఉంటుంది లుక్ అయితే ఇట్లది. మనకి ఇటు సైడ్ అయితే రెండింటికి వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉంటుంది, మోటో ట్రెండ్స్ అని. ఇది ఫిట్టింగ్ కూడా ఏముండదు, ఒక జిప్ లాక్స్ ఇస్తారు మనకి, ఆ జిప్ టైస్తో మనం కింద ఫిక్స్ చేసేయడం అనమాట. చూస్తే కూడా అసలు ఏదైతే తీసుకొచ్చి పెట్టినట్టే ఏముండదు, పైన తొడిగినట్టే ఉంటుంది అనమాట. మొత్తం వెల్క్రోత్ అతికిచ్చి కింద జిప్ టై వేసి టైట్ చేసేయడమే. చూడండి అట్లా టైట్ కూడా బాగానే అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీని నుంచి ఏంటంటే మనకి దీంతో యూజ్ ఏంటంటే తొందరగా దీని మీద మనకి ఫోర్స్ మీద డస్ట్ అనేది పడి సీల్స్ అనేది ఆ డస్టే మన సీల్ లోపలికి వెళ్ళి ఫోర్క్ సీల్ అనేది మనకి బ్రేక్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం ఒకవేళ బ్రేక్ అవుతే దానికి మనకు ఒక అరౌండ్ 1500 నుంచి 2000 వరకు అయితే ఉంటుంది మొత్తం ఇదంతా చేపియాలంటే. సో దాని నుంచి కొంచెమైనా తప్పించుకుంటాకి సో చేసే ఇవి అనమాట. మనకి కావాలి మీరు ఇలాంటివి అయినా పెట్టుకోవచ్చు, ఫోర్క్ సీల్స్ అని, లేకపోతే ఏరే టైప్ రబ్బర్ గ్లాస్ చూసారా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం ఇది లుక్ పరంగా కూడా బాగుంది అండ్ ఈజీ టు ఫిట్ అని చూస్తే కూడా
బాగుంది కాబట్టి అయితే నేనైతే ఇవి అయితే తీసుకున్నాను. ఇదైతే ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు నేను చేసేవి, మీకు యూజ్ అవుతాయి. నేను తీసుకునే ప్రోడక్ట్స్ ఏంటంటే అందరికి యూజ్ అయ్యేటట్టు, అన్ని బైక్స్ యూజ్ అయ్యేటట్టు తీసుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు కూడా ఒకవేళ పెట్టుకుంటే మీకు కూడా యూజ్ అయ్యేటట్టు కాకుండా ఈ ఈజీ టు క్లీన్ అనమాట. మొత్తం ఒకవేళ డస్ట్ పట్టేసి మురికి అయిపోతే మళ్ళీ తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేయడమే. తీసేయడం జిప్ టై ఉంది కదా, దాన్ని కట్ చేయాలి, తీసి వాష్ చేసేసి హారంగానే మళ్ళీ పెట్టేసుకుంటాం అనమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.